హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సమోసాలండి, ఆనియన్ సమోసాలండి. అవి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. ఒక కప్పు మైదాని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కాస్త సాల్ట్, కాస్త ఆయిల్, కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా మిక్స్ చేసుకోవాలంటే చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే బాగా మిక్స్ చేసుకొని చపాతీ పిండి చేసుకుంటాం కదండి, అలాగా ముద్దలాగా చేసుకోవాలండి. దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ చాలా స్మూత్గా రావాలండి పిండి చూపించిన విధంగా. అలాగే ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకుందామండి మైదాని. దానిపైన మూత పెట్టేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయలు కానీ అయితే ఒక 4 తీసుకోండి. చిన్న ఉల్లిపాయలు కానీ అయితే ఒక 5-6 తీసుకొని బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అదే చిన్నవి కాదు, నేను చూపిస్తున్న విధంగా లేస్గా కట్ చేసుకోవాలండి. అలాగా సన్నగా కట్ చేసుకుంటే మనము ఆనియన్ సమోసా చేసుకునే దానికి చాలా టేస్ట్గా, అంటే చిన్న చిన్న పీసెస్గా ఉంటాయి, పెద్ద పెద్ద పీసెస్గా బాగుంటుందండి ఆనియన్ సమోసా. అలాగా బాగా చిన్న చిన్న పీసెస్గా అన్నీ కట్ చేసుకోవాలండి. అలాగే దాంట్లోకి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, గరం మసాలా, అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పిడికుడు అటుకులు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో బౌల్లోకి మైదాని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందామండి. షీట్లకి రాసుకోవాలి కదండి, సమోసాలు చుట్టేటప్పుడు అతుక్కునేదానికి షీట్లు తయారు చేయాలి కదా, అందుకని ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆ పిండిని తీసుకొని బాగా మెత్తగా ఎన్ని ఉండలు కావాలో మనకి ఎంత పొడుగు ఎంత స్మూత్గా కావాలో అలాగా బాగా ఉండలు తీసి ఒక దాంట్లో వేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క దాన్ని ఇలాగ మీకు ఎంత పలచంగా కావాలో అంత పలచంగా రుద్దుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. అలాగే రుద్దుకున్నటువన్నింటిని అన్నీ తీసుకొని మళ్ళీ చూసుకునే సమయానికి ఒక చపాతీ మీద ఇంకో చపాతీ పెట్టాలి కదండి, అప్పుడు ఆ చపాతీ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి దాని మీద పొడిపిండి చల్లి మళ్ళీ చపాతీ పెట్టి, మళ్ళీ పొడిపిండి ఆయిల్ వేసి, మళ్ళీ చపాతీ పెట్టి, మళ్ళీ పొడిపిండి ఆయిల్ వేసి, మళ్ళీ చపాతీ పెట్టి, అలాగ అన్ని చపాతీలు పెట్టుకొని ఒక 3 అలా పెట్టుకోండి. బాగా పెట్టుకున్న వాటిని ఇలాగా మనకి ఎంత పలసంగా కావాలో అంత పలసంగా బాగా రుద్దుకోవాలండి. బాగా రుద్దుకున్న తర్వాత వాటిని పెనం పైన వేసుకొని కాల్చుకోవడం అండి. కాల్చుకున్న తర్వాత మనకి విడివిడిగా పొరలుగా వచ్చేస్తాయండి చపాతీ అనేది. అదేనండి సమోసా షీట్లు అనేది మనకి విడివిడిగా వచ్చేస్తాయండి. నేను చూపిస్తున్నాను చూడండి ఎంత పొరలుగా వచ్చాయో. ఆల్రెడీ ఒకటి తీసేసానండి. ఇప్పుడు ఇంకోటి కూడా తీస్తాను. ఒక సైడ్ కాలింది కదా, రెండో సైడ్ కూడా చూసుకొని ఒక రకంగా కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తీసేసుకోవడం అండి. అలాగా పొరలుగా ఉంటుంది. తీసేసుకొని మన షీట్లు ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నటివి షీట్లన్నీ కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్న వాటిని చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా ఈ గమ్ అనేది అప్లై చేసి ఆనియన్స్ని పెట్టేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్స్ని పెట్టేసుకొని సమోసా లాగా అలా చుట్టేసుకోవాల్సిందేనండి. ఇంకేం లేదు, అది పెద్ద కష్టమేం కాదు. అలాగా ఒక స్మాల్ గోరువెచ్చని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవడం అండి. చేసుకున్న తర్వాత చూడండి సమోసా ఎంత స్మూత్గా, లోపల ఎంత బాగా కుక్ అయిందో, పైన ఎంత క్రిస్పీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.